హెల్దీ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, పాలు, నెయ్యి, జీడిపప్పు, యాలుకలు, షుగర్. ముందుగా మనం క్యారెట్ని నీటిలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత క్యారెట్ని తురమాలి. ముందుగా కళాయి పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకోవాలి. బాగా నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా వేయించాలి. తరువాత ఈ జీడిపప్పుని మనం బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు తురిమిన క్యారెట్ని వేసి బాగా వేయించాలి. తురిమిన క్యారెట్ పచ్చివాసన పోయిన దాకా నెయ్యిలో మనం వేయించుకోవాలి. తరువాత 1/2 లీటర్ పాలు పోసి పాలల్లో క్యారెట్ తురుముని ఉడికించాలి. అది ఉడుకుతున్నప్పుడు మనం లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత కడాయి మీద లిడ్ తీసి పాలల్లో క్యారెట్ బాగా ఉడికిందేమో చూసుకోవాలి. పాలు ఇంకా ఉంటే పాలు క్యారెట్ తురుము దగ్గర వచ్చేదాకా ఉడికించాలి. దగ్గర పడిన తర్వాత పంచదార వేసి తిప్పాలి. పంచదార కూడా బాగా కరిగి దగ్గర పడేదాకా మనం తిప్పుకుంటూ ఉండాలి. దంచిన యాలకులు వేసుకొని అలాగే జీడిపప్పు కూడా వేసి కలపాలి. ఇంకా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. సర్వ్ చేయటమే. హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.